హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి OnePlus Nord CE3 5G నిజంగానే రాడ్ దింపింది నాకు. ఎందుకు అనుకుంటున్నారేమో, చాలామంది గ్రీన్ లైన్ ఇష్యూస్ అని భయపెట్టారు. కాకపోతే ప్రజెంట్ దాకా నాకు ఈ 2 days అయింది నేను కొని. సో ప్రజెంట్ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే ఏం లేదు, వర్కింగ్ ఫైన్. బట్ రాడ్ దింపింది ఎందుకంటే OnePlus OS తీసేసి ఎప్పుడైతే ఒప్పోతో కలిసిందో ఒప్పో రియల్మీ OS ఇచ్చారు, అది నాకు రాడ్ దింపింది. నేను OnePlus OS కోసం తీసుకుంటే ఆ రెడ్ కేబుల్ తప్పించి ఏది OnePlus లేదు. ఏదో పైన పులిమేర తప్పించే OnePlus దాన్ని ఒప్పో OS రియల్మీ OS కలిసిపోయింది. దాన్ని ఈ బదులు ఒప్పో OS రియల్మీ అవి తీసుకోవడం బెటర్ ఫోన్స్. OnePlus Nord సిరీస్ ప్రత్యేకంగా ఇప్పుడు నేను తీసుకుంది. సో నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే OnePlus బదులు ఒప్పో రియల్మీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటామండి, కవల పిల్లలు అయినప్పుడు ఎవరు ప్రిఫర్ చేస్తారు? పెద్దలో ఉన్నస్తే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. లేదంటే ఒకే క్వాలిటీస్ ఉన్నప్పుడు ఎవరిని ప్రిఫర్ చేస్తారు? ఎవరికి ఎక్కువ స్టామినా స్ట్రెంత్ ఉంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అట్లా ఎప్పుడైతే OnePlus ఒప్పో రియల్మీ మీద కలిసిందో ఒప్పో రియల్మీ ఫేమస్ అయింది. ఎందుకంటే అవి ఓఎస్ దీనిలో వాడారు. సో దీనిలో వాడినా సరే OnePlus OS లేదు. ఇప్పుడు నేను చెక్ చేసే కదా, అంతా ఒప్పో రియల్మీ ఓఎస్ ఉంది. సో మీకు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నాకైతే రాడ్ దింపింది బాగా. థ్యాంక్ యూ.